ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గిరిజ గారు, ఎనస్థియాలజిస్ట్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు టాపిక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. చాలా మందికి అంటారు కదా, టైం విలువ తెలియదు, టైం విలువ తెలిస్తేనే లైఫ్లో బెస్ట్ ప్లేస్లో ఉంటారంటారు. అలా ఇంకా కొంతమంది ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. ఒకే టైంలో 4-5 పనులు చేసేస్తారు. కొంతమందికి అసలు టైం మేనేజ్మెంటే ఉండదు. అంటే ఇంకా లెగడం దగ్గర నుంచి చూసుకుంటే నైట్ పడుకునే వరకు కూడా వాళ్ళు చేసే పనులు ఎక్కడ టైంని ఉపయోగించరు. సో ఒక్కసారి ఈరోజు మా వ్యూవర్స్కి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి మీరు చెప్పే సజెషన్స్ అండ్ టిప్స్. థ్యాంక్ యూ నవీన, అండ్ థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అయితే టైం మేనేజ్మెంట్, ఎవరైతే టైంని మేనేజ్ చేయరో వాళ్ళు వేస్ట్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్లో మనము ప్లానింగ్ చేసుకోవాలి, మనము వేస్టర్స్ అని ఉంటాయి దాన్ని తగ్గించుకోవాలి, అండ్ రియాక్టివ్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మన డేని ఎలా అయినా ఎండ్ అయిపోతుంది మన డే. జస్ట్ మనం ఫోన్లు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, స్టేటస్ చూసుకుంటూ, ఇప్పుడు ఉండే డిస్ట్రాక్షన్ ఎరాలో ఇట్స్ క్వైట్ ఈజీ. మనం టైంని గన మన చేతిలో పెట్టుకోకపోతే వి విల్ సరెండర్ ఇట్ టు ద ఎన్విరాన్మెంట్. ఏదేది జరుగుతుందో దానికి వెళ్ళిపోతుంటాం. పక్కింట్లో ఏం జరిగింది, ఈ పక్క ఏం జరిగింది, ఇవన్నిటికి వెళ్తుంటాం. మనం ప్లాన్ చేయాలి మన టైంని. ఈ వారం షెడ్యూల్స్ ఏంటి, నాకు ఈరోజు షెడ్యూల్స్ ఏంటి, సో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, ఎప్పుడైతే ఫ్రెష్గా ఉన్నానో ఆ టైంలో నేను ఫినిష్ చేసుకోవడం. అయితే ఈ ప్లానింగ్ టైంలో మనం చేసుకునేటప్పుడు డేలో ఒకవేళ మన ఫ్రెండ్ ఏమైనా కాల్ చేశారు, అయ్యో నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నారు కదా అని మనం ఎత్తితే మన ఫ్రెండ్స్ ఏం చెప్తారు, అరే రెస్టారెంట్ ఎక్కడ బాగుందిరా, ఇక్కడ తిరుపతిలో, హైదరాబాద్లో ఎక్కడ బాగుంది అని అంటారు. అని అంటే మనం రెస్టారెంట్స్ ఎక్కడ బాగున్నాయి మనం చెప్పుకుంటూ వెళితే మనం అది మాట్లాడుతూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఒక అరగంట వెళ్ళిపోయింది. ఇలా మనం ప్లాన్ చేసుకున్న టైంలో మనం ఎగ్జిక్యూట్ చేసే పనిని జరగట్లేదు. కాబట్టి ఆ టైంలో నో అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఇంపార్టెంట్దైనా అది డియర్ ఎమర్జెన్సీ, దాన్ని అటెండ్ అవ్వాలి అని అంటే మాత్రమే మనము దానికి కేటాయించాలి. లేకపోతే ఈ టైంలో నేను ఈ పని చేయాలనుకున్నానంటే ఆ పని చేయాల్సిందే. ఏదైనా పెళ్ళైనా రాని, ఏమన్నా రాని, సడన్గా మనకు గుర్తొచ్చి రాని, ఏదన్నా ఉన్ని, ఇట్ ఈస్ నో, ఇది మనకు ప్రయారిటీ. దీన్ని మనము తెల్లారిపూట మనం లేస్తూనే మనం ఫస్ట్ పార్ట్లోనే మనం ఎక్కువ పనులు చేయడానికి మొదలు పెడితే మనకు చాలా ప్రొడక్టివిటీ, మనకు టైం పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రియాక్టివ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వర్క్లో కూడా గాసిప్లు మాట్లాడడము, లేక నాకు ఈమెయిల్ ఏమొచ్చాయి దాన్ని రెస్పాండ్ చేసుకుంటూ, నాకు వచ్చిన వాట్సాప్ని నేను రెస్పాండ్ చేసుకుంటూ ఇలా ఉన్నాను అంటే ఇది రియాక్టివ్ అనమాట. ఎన్విరాన్మెంట్లో ఏమేమి వస్తున్నాయో దానికి యాక్షన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది కూడా నాట్ కరెక్ట్. అండ్ వేస్టర్స్ అంటే అసలు ఒక మేనేజ్మెంట్ లేదు, ఏమీ లేదు, ఊరికే వాడు పిలిస్తే అలా వెళ్ళిపోవడం, వీళ్ళు పిలిస్తే ఇలా వెళ్ళిపోవడము, డేని ఎండ్ చేయడం అనమాట. కొంతమంది మేడం వర్క్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మరి రేపు చేయొచ్చు కదా, ఈరోజే చేయాలా, ఎల్లుండి చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు చేయాలి, ఒక 10 నిమిషాలు లేట్గా చేస్తే ఏం కొంపలు మునిగిపోతాయి, ఏం నష్టం వస్తుందని కొంతమంది చాలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు అదొక జబ్బు. పోస్ట్పోన్మెంట్ జబ్బు అనమాట అది. ఆ పోస్ట్పోన్మెంట్ ఉండే వాళ్ళకు లోపల ఫియర్ ఉంది టైంని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. అందుకు ఆ పనిని దాటుకొని మిగతా అన్నీ చేస్తూ ఉంటారనమాట. దాన్ని దాటుకోవాలి. దాన్ని ప్రోకాస్టినేషన్ని అని అంటాం మనము. ఆ ప్రోకాస్టినేషన్ని మనం దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దాన్ని స్టాప్ చేయాలంటే ఏదైతే మనకు మేజర్ పని ఉందో అది త్వరగా చేయడము, కొంచెం చంక్లో చేయడం కూడా. అంటే ఇప్పుడు ఇంత పెద్దది చేయకుండా కనీసం కొద్దిగైనా దాంట్లో చేయడం వల్ల మనకు ఆ జబ్బు ఏదైతే ఉందో, పోస్ట్పోన్మెంట్ జబ్బు ఉందో అది తగ్గుతుందన్నమాట. కొంతమంది మేడం ఒక గంట ముందే ఉంటారు. సపోజ్ అది ఇంటర్వ్యూయే కానివ్వండి, ఒక జర్నీయే కానివ్వండి, ఏదైనా సరే అతి అన్నమాట. వాళ్ళకి అతి జాగ్రత్త అనుకోవాలా ఏమో, మరి ఒక గంట ముందే వెళ్ళిపోవాలి, గంట ముందు పోయి అక్కడ కూర్చోవాలి, నేను ఏమో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్యలో, మళ్ళీ నేను అందుకోలేనేమో అని కొంత అతిగా కూడా ఉంటారు కదా. మరి అతి కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఓకే నవీన, ఏముంది ఇక్కడ చేసుకోవాలి పని, అక్కడికి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. సో మనము లేట్ అయ్యామనుకోండి, ఇప్పుడు మన ప్లేన్ క్రాష్లో భూమి తను లేట్ అయింది, ట్రాఫిక్, సో తను ఎక్కలేదు, తన అదృష్టం బాగుంది. సో ఇలా ఎప్పుడూ అలా జరగదనమాట. మనం లేట్ అయితే మనకు మిస్ అవుతాయి. ట్రాఫిక్ ఎలా ఉందో తెలియదు, ఇవే అండ్ ఏం జరుగుతుందో మధ్యలో తెలియదు. మనం వెళ్ళే వెహికల్ స్టాప్ అయిపోవచ్చు, పంచర్ అయిపోవచ్చు.
సో అందుకు ఒక 1 అవర్ ముందున్నా పర్వాలేదు. ఏమంటే టైం సెన్స్ ఉన్న వాళ్ళు లైఫ్లో సెట్ అవుతారు అని అంటారు చాలా మంది. నిజమే అంటారు అది? అయ్యో! చాలా నిజము నవీన. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్‌కి వాళ్ళకొక పర్సన్‌ని అలొకేట్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి డబ్బులు కడుతూ ఉంటారు. సో ఈ టైంలో ఈ షెడ్యూల్ అని వాళ్ళు Yes. టైం టేబుల్ రాసి ఇస్తారనమాట. మరి ఎలా మరి వాళ్ళంత సక్సెస్ఫుల్ వాళ్ళకి తెలీదు అంటే టైం వీళ్ళకి ఇంత డబ్బులు పెట్టాలి అని అనుకుంటారు కదా. కానీ వాళ్ళకి అక్కడ పెట్టడం వల్లనే ఇక్కడ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వాళ్ళు సక్సెస్ఫుల్ కాబోతున్నారు. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్కే కాకుండా మధ్య తరగతి వాళ్ళకు టైం మేనేజ్మెంట్ చేసుకోవడం సాధ్యం అవుతుంది అంటే నిజమే అంటారా? చాలామంది అంటారు కదా మేడం, ఒక షెడ్యూల్ వేసుకుంటాం మేము, ఆ షెడ్యూల్గా చేయలేకపోతున్నాము, మాకు అసలు సెట్ అవ్వట్లేదు, అంటే టైంకి లెగాలంటే లేవలేకపోతున్నాం, టైంకి ఇంట్లో పనులు చేసుకోవాలంటే చేయలేకపోతున్నాం, టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాము అనేసి కొంతమంది అంటూ ఉంటారు. సో మరి ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్కేనా, నార్మల్ కామన్ మ్యాన్స్కి కూడా ఇది సెట్ అవుతుందా? అంటే అందరికీ సెట్ అవుతుంది. కామన్ మ్యాన్ మనం సెట్ చేసుకోవాలి. మనము ఒకవేళ టైం టేబుల్ రాసుకున్నాం అనుకోండి, ఆ టైం టేబుల్ రాసుకునింది మొత్తం జరగకపోయినా పర్లేదు, అట్లీస్ట్ 20% జరిగినా చాలు. మనము 100కి 100% జరగాలి అని అనుకోవడం తప్పవుతుంది. 20% జరిగింది కదా 20%. సో దట్స్ ఆల్సో గుడ్ థింగ్ అని అనుకోవాలి మనం రాసుకున్న షెడ్యూల్. థ్యాంక్ యూ గిరిజ గారు, టైం మేనేజ్మెంట్ గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ నవీన.